గేమ్ చేంజర్ సినిమా పైరసీ ప్రింట్ను ప్రసారం చేసిన ఏపీ లోకల్ టీవీ నిర్వాహకులపై విశాఖ గాజువాక పోలీసులు చర్యలు తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. రామ్ చరణ్, శంకర్ కాంబోలో ఈ సినిమా జనవరి 10న థియేటర్లలో విడుదలైంది. దీని పైరసీ కాపీని ఏపీ లోకల్ టీవీ ఛానల్లో ప్రసారం చేయడంపై సైబర్ క్రైమ్కు చిత్ర బృందం ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన గాజువాక పోలీసులు సైబర్ క్లూస్ టీమ్ టీవీ ఛానల్పై దాడి చేసి సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పలువురిని అరెస్ట్ చేశారు. గేమ్ చేంజర్ సినిమా పైరసీ ప్రింట్ను ప్రసారం చేసిన ఏపీ లోకల్ టీవీ నిర్వాహకులపై విశాఖ గాజువాక పోలీసులు చర్యలు తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. రామ్ చరణ్, శంకర్ కాంబోలో ఈ సినిమా జనవరి 10న థియేటర్లలో విడుదలైంది. దీని పైరసీ కాపీని ఏపీ లోకల్ టీవీ ఛానల్లో ప్రసారం చేయడంపై సైబర్ క్రైమ్కు చిత్ర బృందం ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన గాజువాక పోలీసులు సైబర్ క్లూస్ టీమ్ టీవీ ఛానల్పై దాడి చేసి సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పలువురిని అరెస్ట్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, మాధవి, ఏదైతే దేశవ్యాప్తంగా ఈ నెల 10వ తారీఖున విడుదలైందో శంకరు అలాగే రామ్ చరణ్ కాంబినేషన్ లో గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించి ఈ నెల 14వ తారీఖున ఏపీ లోకల్ టీవీలో ఏదైతే పైరసీ యాక్ట్ కి విరుద్ధంగా ప్రసారం చేశారో దానికి సంబంధించిన నిర్వాహకులపైన అయితే మాత్రం దిల్ రాజు కార్యాలయానికి సంబంధించిన చలపతిరాజు అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో అయితే మాత్రం ఏదైతే టెక్నికల్ టీం ఉందో ఆ టెక్నికల్ టీము సాయంతో అయితే మాత్రం అది ప్రసారం చేసినట్టుగా రుజువు కావడంతో ఏపీ లోకల్ టీవీ నిర్వాహకులైన అప్పలరాజు పైన అయితే మాత్రం కేసు నమోదు చేసిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి అప్పలరాజును కూడా లోకల్ టీవీ ఏపీ లోకల్ టీవీ అప్పలరాజును కూడా అరెస్ట్ చేసి ఆయన్ని అరెస్ట్ చేసినట్లయితే మాత్రం గాజువాక పోలీసులు అయితే ధృవీకరించిన పరిస్థితి ఉంది. ఏదైతే దేశవ్యాప్తంగా విడుదలైన గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించి పైరసీ యాక్ట్ చట్టం కింద ఎవరైనా కానీ ఈ తరహా ప్రచారం చేసినట్లయితే చర్యలు తీసుకుంటారని ఏదైతే దిల్ రాజు చెప్పిన మేరకు అయినప్పటికీ కూడా పైరసీ చట్టానికి నిబంధనలు ఉల్లంఘించి ఏదైతే ప్రసారం చేశారో అప్పలరాజుని అయితే మాత్రం అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే గాజువాక పోలీసులు కూడా ధృవీకరించిన పరిస్థితి కూడా ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ దేశవ్యాప్తంగా విడుదలైన ఏదైనా కానీ పైరసీ చట్టం కింద నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా చర్యలు తీసుకున్నట్టయితే ఎవరైనా ప్రసారం చేసినట్టయితే చర్యలు తప్పవని అయితే మాత్రం ఏదైతే దిల్ రాజు హెచ్చరించిన పరిస్థితి కూడా ఉందని చెప్పొచ్చు. మాధవి, ఓవర్ టు